విజయనగరం జిల్లా నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్య యత్నం చేశారు. అధికారుల ముందే పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. నెల్లిమర్ల మండలం గుషిని పంచాయతీ చనమెల్లపేట గ్రామానికి చెందిన రైతు తన 70 సెంట్ల భూమిని మ్యూటేషన్ చేయకుండా 5 ఏళ్లుగా కాళ్లెరిగేలా తిప్పుతున్నారని, తన పని మాత్రం చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్య యత్నం చేశారు. అధికారుల ముందే పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, విజయనగరం జిల్లా నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్య యత్నం చేశాడు. అధికారుల ముందే పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, థ్యాంక్ యూ వంశీ. నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన అయితే వెలుగు చేసింది. అయితే అధికారుల ముందే పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించిన నెల్లిమర్ల మండలం గుషిని పంచాయతీ చలమల్లపేటకు గ్రామానికి చెందిన రైతు చలమల అబద్ధం అనే రైతు గత 5 సంవత్సరాల క్రితం 70 సెంట్ల భూమి యొక్క మ్యూటేషన్ చేయమని చెప్పేసి కాళ్ళు అరిగేలా తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరు కూడా ఇంతవరకు స్పందించకపోవడంతో ఈ నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయానికి తనతో పాటు తెచ్చుకున్నటువంటి పురుగుల మందు ఏదైతే డబ్బా ఉందో ఆ డబ్బాని పట్టుకొని అక్కడ హల్చల్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఎవరు కూడా పట్టించుకుపోవడంతో ఆ పురుగుల మందు డబ్బాను సేవించే ప్రయత్నం అయితే చేశారు. అయితే అప్పటికే తను పురుగుల మందు సేవించినట్లుగా తోటి అక్కడ ఉన్నటువంటి వారంతా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ పురుగుల మందు తాగినటువంటి ఆ రైతు అబద్ధాన్ని అప్పటికే హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రస్తుతం ఆ రైతు పరిస్థితి అయితే నిలకడగా ఉంది, ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. మరోవైపు ఈ 70 సెంట్ల భూమి 5 సంవత్సరాలుగా మ్యుటేషన్ చేయకపోవడంపై కుటుంబ సభ్యులైతే ఆవేదన, రెవెన్యూ అధికారులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని ప్రస్తుతం ఆ రైతు ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నప్పటికీ అయితే ఈ మ్యుటేషన్ పై రెవెన్యూ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడవలసిన పరిస్థితి వంశీ. థ్యాంక్ యూ శ్రీధర్.